వైసీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఎన్నికల్లో రాయలసీమ నుంచి అత్యధిక సీట్లు వచ్చేవి. కానీ 2024 ఎన్నికల్లో అంతా తలకిందులయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో వైసీపీని తిరిగి బలోపేతం చేస్తున్నారట వైఎస్ జగన్. ఇంతకు జగన్ రాయలసీమ విషయంలో ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్కు ఇప్పుడు తత్వం బోధపడినట్లు ఉంది. వైసీపీని స్థాపించిన దగ్గర నుంచి పార్టీకి పూర్తి స్థాయిలో అండగా నిలిచిన రాయలసీమలోనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడింది. రాష్ట్రమంతా తిరిగి పుంజుకోవాలంటే ముందుగా రాయలసీమలో పార్టీని తిరిగి సెట్ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారట. చాలా కాలంగా నిరాశగా ఉన్న వైసీపీ కేడర్ ఇప్పుడిప్పుడే వాటిని మరిచిపోయి అధికార కూటమి వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో ఇప్పుడు నాయకులను సెట్ చేసే పనిలో పడ్డారట జగన్. ముఖ్యంగా తాను స్వయంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా రాయలసీమలో రెడ్లంతా తన వెంట ఉండకపోవడానికి గల కారణాలు వెతికే పనిలో పడ్డారట. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో రాయలసీమలో కూడా రెడ్ల ప్రాధాన్యత తగ్గించేలా జగన్ గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. ఇప్పుడు వాటన్నిటినీ కాదని తిరిగి రెడ్లకే రాయలసీమలో పార్టీ బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారట. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఉమ్మడి జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కుప్పం, ఉరవకొండ, హిందూపురం తప్ప మిగిలిన అన్ని సీట్లు వైసీపీ గెలిచింది. కానీ 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో 11 సీట్లు గెలిచిన వైసీపీ రాయలసీమలో 7 స్థానాల్లో విజయం సాధించింది. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంగలపల్లి నుంచి ద్వారకానాథరెడ్డి, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధా, ఆలూరు నుంచి విరూపాక్షి, పులివెందుల నుంచి వైఎస్ జగన్ విజయం సాధించారు. తప్పకుండా గెలుస్తారని అంచనా వేసుకున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారు కూడా ఓటమి పాలయ్యారు. పలుచోట్ల అభ్యర్థులను ఇతర స్థానాలకు మార్చడం కూడా మైనస్గా మారింది. సోషల్ ఇంజనీరింగ్ రాయలసీమలో కూడా పెద్ద దెబ్బే తీసిందని వైఎస్ జగన్ భావిస్తున్నారట. అందుకే తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభించారట. రాయలసీమలోని చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా పెద్దిరెడ్డినే కొనసాగిస్తున్నారు. ఆయనపై ఆర్కే రోజా సహా పలువురు పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినా పెద్దిరెడ్డి వైపే జగన్ మొగ్గు చూపుతున్నారట. అంగా అర్ధబలంతో పార్టీని ఎన్నోసార్లు కాపాడారని, రాయలసీమలో పెద్దిరెడ్డి ప్రభావం ఉంటుందని జగన్ విశ్వసిస్తున్నారట. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్లేసులోకి మిథున్ రెడ్డిని తీసుకురావాలని భావిస్తున్నారట. అలాగే కడప జిల్లా అధ్యక్షునిగా రవీంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. కమలాపురం నియోజకవర్గం బాధ్యతలు కూడా రవీంద్రనాథ్ వద్దే ఉన్నాయి. ఇక అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఉన్నారు. ఒక్క హిందూపురం ఇన్ఛార్జిగా ఉషశ్రీ చరణ్ను నియమించారు. రాయలసీమలో అంతా రెడ్ల పెత్తనానే జగన్ కొనసాగిస్తున్నారు. మరోసారి అధికారంలోనికి రావాలంటే పార్టీకి రాయలసీమలో రెడ్ల సపోర్టు పూర్తిగా అవసరమనే భావనలో వైఎస్ జగన్ ఉన్నారట. మరోవైపు వైఎస్ భారతిని కూడా క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకుని రావాలని జగన్ నిర్ణయించుకున్నారట. కుటుంబంలోని విజయమ్మ, వైఎస్ షర్మిల ఇప్పటికే జగన్కు దూరమయ్యారు. దీంతో కుటుంబపరంగా జగన్కు మద్దతు లేదనే వదంతులు బయటకు వస్తున్నాయి. అందుకే భారతికి పార్టీ పరంగా బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి భారతిని పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మార్చాలని జగన్ వ్యూహం సిద్ధం చేశారట. భారతి పార్టీలో క్రియాశీలకంగా ఉండడం వల్ల రెడ్డి సామాజిక వర్గంతో పాటు మహిళలు, క్రిస్టియన్లలో కూడా తిరిగి మద్దతు కూడగట్టుకోవచ్చునని జగన్ అంచనా వేసుకున్నారట. ప్రస్తుతం జమ్మలమడుగు ఇన్ఛార్జిగా సుధీర్ రెడ్డి ఉన్నారు. 2014, 2019లో ఆయన వరుసగా 2 సార్లు గెలిచారు.
కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై ఓడిపోయారు. అయితే సుధీర్ రెడ్డితో జగన్కు చాలా కాలంగా గ్యాప్ ఉందట. 2024లో టికెట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదట. అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి స్వయానా భావమర్ది కావడంతోనే సుధీర్ రెడ్డికి సీటు ఇవ్వక తప్పలేదట. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఓడిపోవడంతో ఆయనను తప్పించడానికి జగన్ మార్గం సుగమం అయిందట. జమ్మలమడుగు ఇన్ఛార్జిగా భారతిని నియమిస్తే ఎలా ఉంటుందని సీనియర్ నేతలతో చర్చించారట. భారతీయ నియామకం వల్ల పార్టీలో కూడా వ్యతిరేకత రాదని జగన్ అంచనా వేసుకున్నారట. పైగా జమ్మలమడుగులో ఓటమితో డేలాపడిన వైసీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుందని భావిస్తున్నారట. ఆదినారాయణ రెడ్డికి నోటి దురుసు ఎక్కువ. భారతి వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటే మహిళ అనే కారణంతో కాస్త ఆదినారాయణ రెడ్డి నోటికి తాళం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత చాలా రోజులు సైలెంట్గా ఉన్న వైసీపీ క్యాడర్ కూడా ఇప్పుడిప్పుడే ప్రభుత్వ వైఫల్యాలపై గలమెత్తడం ప్రారంభించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇదే క్రమంలో రాయలసీమలో కూడా పార్టీని బలోపేతం చేస్తే ఇక్కడ కూడా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతాయని జగన్ భావిస్తున్నారట. ప్రజల నుంచి వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా ఉపయోగించుకుని వైసీపీకే అది లబ్ధి చేకూర్చేలా నిరసనలు, ఆందోళనలకు కూడా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి రాయలసీమలో పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడానికి జగన్ నడుం బిగించారట. పార్టీకి ఇక్కడ పునర్వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారట. మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి.